కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసంతో బాధపడుతున్న 34 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు అత్యవసర స్థితిలో అశోక్ నగర్ మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించే సమయానికి రక్తపోటు ప్రమాదకరంగా 70/40కి పడిపోయింది. గుండె స్పందన నిమిషానికి 160 సార్లు నమోదయ్యే పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఎమర్జెన్సీ వైద్యులు వెంటనే స్పందించి ఆమెను ఐసీయూకి తరలించారు. అనంతరం నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయం వెలుపల పిండం పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా కుడి పెలోపియన్ ట్యూబ్ పగిలిపోయి కడుపులో భారీగా అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు నిర్ధారించారు. సమయం ఏమాత్రం వృధా చేయకుండా బ్లడ్ బ్యాంకును అప్రమత్తం చేసి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ భావ్య నేతృత్వంలోని ప్రసూతి అండ్ గైనకాలజీ బృందం అత్యవసరంగా శస్త్రచికిత్స చేపట్టింది. పగిలిపోయిన కుడి ఫెలోయియన్ ట్యూబ్ను తొలగించడంతో పాటు కడుపులో పేరుకుపోయిన సుమారు 1.5 నుంచి 2 లీటర్ల రక్తాన్ని క్లియర్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి సపోర్ట్ లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్టమక్ పెయిన్ వచ్చింది. ఇమీడియట్లీ హాస్పిటల్కి వచ్చాము. అంత నైట్లో కూడా భవ్య మేడం రిసీవ్ చేసుకొని సర్జరీ చేయడం, అనస్థేషియా ఇవ్వడం అదంతా చాలా బాగా అనిపించింది. టోటల్గా రికవర్ అయ్యాక ఇంటికి వెళ్ళాను. భయపడ్డాను. తర్వాత ఇక నాకేం గుర్తు లేదు కదా. వచ్చింది క్రిటికల్ కండిషన్. పాసిబిలిటీ జనరల్గా ఏమైందంటే బీపీ తక్కువ వచ్చినప్పుడు కొత్త ఆర్గాన్కి మనకు ఆర్గాన్ సప్లైకి బ్లడ్ సప్లై ఉండాలి. ఏదైతే డ్రాస్టిక్గా పడిపోయిందో దాన్ని సప్లిమెంట్ చేస్తానికి బ్లడ్ ఇచ్చాము. సేమ్ టైం ఎక్కడి నుంచి లీక్ అవుతుందో దాన్ని రిలైజ్ చేయకుండా మనం ఇప్పుడు సర్జరీ చేసుకొని అక్కడి నుంచి ఇమీడియట్ కేర్ కోసం క్రిటికల్ కేర్ షిఫ్ట్ చేసాము. క్రిటికల్ కేర్లో కూడా ఆల్మోస్ట్ దగ్గర నాకు గుర్తుంది అన్ని ప్రొడక్ట్స్. ఒకటేమో ఎఫ్ఏపిఎన్ ఇచ్చాము, కొంత పిఆర్బీస్ అని ఇచ్చాము. రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏవైతే రక్తం అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్బీని వేస్తానికి కొన్ని ప్లేట్లెట్ వేస్తానికి కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది. 48 hours ఐసీయూ స్టేలో. దాంతోపాటు ప్లేట్లెట్ కొన్ని కూడా బాగా పడిపోయింది. 84 వచ్చింది బాగా. ఏమైతుందంటే అట్లా వస్తే జనరల్గా అన్ని విజువల్స్ లో హార్ట్ స్ట్రోక్ అనే రావచ్చు, కాళ్ళలో క్లాట్ అని రావచ్చు, బ్రెడ్ బ్లీడింగ్ అన్న రావచ్చు. ఒక దగ్గర క్లాట్ ఏ పాసిబిలిటీ ఉంటుంది, ఒక దగ్గర బ్లీడ్ ఏ పాసిబిలిటీ ఉంటుంది. 2 రకాలుగా ఏ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే టు ది పీరియడ్ ఒక 40 hours తను రికవర్ అయిపోయింది. వెంటిలేటర్ తీసాం, స్టేబుల్ మెయింటైన్ చేసింది, రూమ్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. దాంతోపాటు జనరల్ గా 40 వచ్చినప్పుడు 60-40 బీపీకి 70-40 వచ్చిన బీపీలకు బ్రెయిన్ పరంగా ఇంజురీ అవుతుంది. ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అంటారు. సేమ్ టైం రీనల్ ఇంజరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వితౌట్ కాజింగ్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇంజరీ, ఎనీ నాట్ మార్బిడిటీ, soon she is discharged to home. And when we have taken her to OT, her BP is almost by 60-30 వచ్చింది. And HP CBP అనేది ఏంటి అని అంటే 5.4 ఉంది. So blood loss is very massive. భవ్య గైనకాలజిస్ట్, చందానగర్ మెడికవర్ హాస్పిటల్. ఇవాళ చెప్పబోయే కేసు గురించి మిసెస్ సరస్వతి, 34 years ఫిమేల్. షీ ప్రెజెంటెడ్ విత్ సివియర్ అబ్డామిన్ పెయిన్ అండ్ గిడ్డినెస్, వీక్నెస్ ఫ్రమ్ పాస్ట్ 1.5 hour అలా అని ఎమర్జెన్సీ ఈఆర్ వార్డ్లోకి వచ్చారు. ఈఆర్ వార్డ్లో వచ్చినప్పుడు ఆన్ ఎగ్జామినేషన్ మాకు తన వైటల్స్ ఆల్మోస్ట్ బీపీ 70/40 అలా రీడింగ్ అలా వచ్చింది. అండ్ తను పీరియడ్ మిస్ అయ్యాను అని కూడా చెప్పారు. అండ్ వెన్ ఆన్ ఎగ్జామినేషన్ మనకి అబ్డామిన్ ఇట్ ఈస్ వెరీ టెండర్, పెయిన్ టెండర్నెస్ అది ఉంది. అండ్ ఆన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అండ్ వేరాజ్ 70/80 ఉంది అని అనగానే, 70/40 ఉంది అనగానే వెంటనే వి ఆస్ ద రేడియాలజిస్ట్ టు డూ ద స్కాన్. అండ్ ఆన్ స్కాన్ రేడియాలజిస్ట్ రైట్ సైడ్ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉంది, అది రప్చర్ అయ్యింది, పొట్టలో అంతా హీమోపెరిటోనియం విచ్ ఇస్ మ్యాసివ్ అని రిపోర్ట్ ఇచ్చారు. సో ఆన్ ఇమీడియట్ గా వి కాల్ ద క్రిటికల్ కేర్ యూనిట్ బికాస్ హర్ బీపీ అనేది ఎంత స్టెబిలైజ్ చేసినా ఫాల్ అవుతూ ఉంది. దెన్ ఇమీడియట్ గా వి ఆస్ ద టీమ్ టు బి రెడీ. అండ్ దెన్ ఇమీడియట్ వి స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్స్, ప్రయర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే కావాలో అవన్నీ చేపించుకున్నాము. అండ్ బ్లడ్, మెయిన్ గా బ్లడ్ రిజర్వ్ అండ్ ట్రాన్స్ఫ్యూషన్. ఇమీడియట్ గా వి ట్రాన్స్ఫ్యూజ్ 2 pins of blood in the ER and then immediately we shifted her to OT. అండ్ తనకి ఈ టైమ్ ఆఫ్ స్పాన్ లో షీ హ్యాడ్ అన్ ఇన్వాలంటరీ మూమెంట్స్ లైక్ ఫిట్ లాగా వచ్చి ప్రెజెంటేషన్ అయ్యి రోలింగ్ ఆఫ్ ఐస్ ఇవన్నీ అయిపోయి సడన్ గా షీ స్టార్టెడ్ ఫాలింగ్, బీపీ ఫాలింగ్ అయ్యి కొలాప్స్ అవుతున్న స్టేట్ లో వి ఆస్ ద పర్మిషన్ ఆఫ్ ER team and as well as critical care team, and we have taken the help of anesthesia team to intubate her immediately because once she collapses it will be still more problematic.
Then we arranged and we took her to OT. In OT, when we started opening, there is massive hemorrhagic clots, almost 2 to 2.5 liters blood loss with lots of clots ఉన్నాయి. అవి అన్ని తీసేసిన తర్వాత we have seen in right side tube origin దగ్గర which is attached to the uterus. ఆ ఏరియా దగ్గర there is an ectopic pregnancy which is ruptured with the damaging of the tube. So immediate గా we ligated that part and ఆ పార్ట్ అన్నిటిని కాటరైజ్ చేసేసి స్టిచ్ వేసేసి దెన్ వి రిమూవ్ ఇట్. హిమోస్టాసిస్ అంటే ఇంకా ఎక్కడ బ్లడ్ లాస్ ఉంది అని అదర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ చెక్ చేసుకున్నాము. అండ్ ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే మనం లోపల ఉన్నదంతా వాష్ చేసేసి అండ్ వీ హ్యావ్ సీన్ ద అదర్ ట్యూబ్, అదర్ ఓవరీ అండ్ దిస్ సైడ్ ఓవరీ ఆల్సో. ఇవన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దెన్ వీ క్లోజ్ హర్ అబ్డామిన్. Immediate గా షీఈస్ ఇన్ అన్స్టేబుల్ స్టేట్ కాబట్టి ఇమీడియట్ గా షీ ఈస్ షిఫ్టెడ్ టు ICU. అండ్ పోస్ట్ ఆపరేటివ్ there is the team work actually with the Raju sir and Dheeraj, everyone team work prakaranga we stabilize the patient and it's like a miracle. Anta downfall aina patient kuda without any co-mobs problems emi lekunda she extubated with after 24 hours and then she's been discharged from the hospital within 5 days of post operative care. And this case has been come in 2:30 midnight, and all these things was done in the midnight by 12:30 ki admit ayyaru. By 2:33 we have prepared everything else and immediately we shifted her to OT, and in OT also by 4:30 we started OT. So ekkada kuda patient ki delay avvatam gaani, treatment protocols lo ekkada gaani lag back avvatam gaani, even blood transfusion, even the ER and as well as anesthesia work, everything it's like a team work which we did in the night, even in the night in the odd hours also, so that patient is protected and surgery is done on very well and without any co-mobs or any morbidity. Emi lekunda patient is full recovered. Thank you.